రాయల్ ఎన్ఫీల్డ్ ధక్ ధక్ నేడు భారతీయుల గుండె చప్పుడుగా మారింది. కానీ ఒకానొక టైంలో ఈ కంపెనీ దివాలా తీయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ నిజానికి బ్రిటిష్ సైకిల్ తయారీ కంపెనీ. తరువాత ఇండియన్ ఆర్మీ కోసం బుల్లెట్ మోటార్ సైకిల్ తయారు చేసేది. ఈ కంపెనీని 90s లో భారతదేశానికి చెందిన ఐషర్ గ్రూప్ కొనుగోలు చేసింది. అయితే ఇది భారతదేశంలో తేలిక మరియు ఇంధన సామర్థ్యం గల బైక్లు ప్రాచుర్యం పొందుతున్న సమయం. అటువంటి పరిస్థితిలో ఎవరైనా బుల్లెట్ వంటి భారీ మరియు తక్కువ మైలేజ్ ఇచ్చే బైకు ఎందుకు కొనుగోలు చేస్తారు? మరియు ఫలితంగా రాయల్ ఎన్ఫీల్డ్ మునిగిపోవడం ప్రారంభించింది. కానీ 2000 సంవత్సరంలో సిద్ధార్థ లాల్ కంపెనీకి CEO అయ్యారు. రాయల్ ఎన్ఫీల్డ్ను పునరుద్ధరించడానికి 24 నెలల సమయం అడిగిన 26 ఏళ్ల సిద్ధార్థ్ లాల్ స్వయంగా బైక్తో రంగంలోకి దిగి కస్టమర్ల నుండి ఫీడ్బ్యాక్ తీసుకుని బైక్లను పర్ఫెక్ట్గా తయారు చేయడం ప్రారంభించాడు. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క చిత్తం టూరింగ్ బైక్ నుండి రోజువారీ రైడ్ బైక్గా మార్చబడింది మరియు ఈ బైక్ ప్రాధాన్యత పొందింది.